కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ది సాధ్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం బొల్లారం నుంచి సిరికొండ వరకు 23 కోట్ల నిధులతో నిర్మించనున్న నూతన డబుల్ రోడ్డు పనులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అందరూ కలిసి అభివృద్ది పనులు ప్రారంభించుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ముగిసిన అనంతరం గెలిపించిన ప్రజల కోసం కలిసి అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సైనిక్ నవోదయ స్కూల్ మంజూరు చేయించాలని కేంద్ర మంత్రిని ఆది శ్రీనివాస్ కోరారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరూ కలిసిమెలిసి ఉండి మనం గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఈ పార్టీ ఆ పార్టీ అని ఆలోచన లేకుండా అందరూ కలిసి ఆయా నియోజకవర్గాల స్థానిక సమస్యలు తీర్చడము, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఎదుర్కొంటే ఇబ్బందులను గుర్తించడం తీర్చడమే లక్ష్యంగా ముందుగా ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఈ రోడ్ల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించే ప్రయత్నం చేస్తాం. అందరూ కలిసిమెలిసి అభివృద్ధి చేస్తాం. సైనిక్ స్కూల్కి సంబంధించి, విద్యాలయాలకు సంబంధించి, నవోదయకు సంబంధించినటువంటి స్కూల్స్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం కోసం మీరు ప్రయత్నం చేయాలని, ఈ ప్రాంతంలో పేదరికలు ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఇప్పటికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక 200 కోట్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంజూరు చేయడం జరిగింది. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా రావడం జరిగింది. మీరు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన దృష్టితో, అంటే పేదల అభివృద్ధి కోసం చేసే క్రమంలో కనెక్టెడ్ రోడ్లతో పాటు విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టేటువంటి కార్యక్రమం తీసుకొని వాటిని ప్రాంతానికి ఇవ్వాలని సందర్భంగా ప్రజల పక్షాన కోరుతా ఉన్నాను.